गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 27 తేదీ బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి అంటే తెల్లవారితే గురువారం అనగా 5:45 వరకు ఉంది. చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 2:06 నుంచి 3:42 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12:44 నుంచి 2:30 వరకు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:25 నుంచి 12:09 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:15, సూర్యాస్తమయం 5:20. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందులో ముందుగా ఈనాటి గ్రహచార విశేషాలు చూస్తే మరి గురువు వృషభంలో, శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు కర్కాటకంలో, కేతుచంద్రులు ఇద్దరు కూడా కన్యలో, మరి రవిబుధులు ఇద్దరు కూడా వృశ్చికంలో, శుక్రుడు ధనస్సులో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇక్కడ ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. త్రయోదశి తిథి ప్రదోషకాలంలో ఉన్న రోజున, ఆ రోజున ప్రదోష సమయంలో శివార్చన చేస్తే పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. సమస్తమైన సమస్యలు తీరుతాయి. అలాగే మనకు ఉన్నటువంటి మన స్థాయి తగినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలను తీరుతాయి అనేది మనకి పురాణాల నుంచి ఉన్నటువంటి వాక్యాలను తీసుకుని పెద్దలు మనకి చెప్తున్నటువంటి వాక్యాలు. ఆ త్రయోదశి కార్తీక మాసంలో త్రయోదశి రేపు, కృష్ణ త్రయోదశి రేపటి రోజున ఉంది, అనగా గురువారం నాడు. ఇటువంటి విశేషమైనటువంటి పర్వాలని మనం వాడుకోవాలి. వాటి ద్వారా మనం భగవదనుగ్రహం పొంది సుఖశాంతులతో జీవితాన్ని గడిపేలాగా ముందుకు వెళ్ళాలి. ఆ నిమిత్తంగా రేపటి రోజున అందరూ కూడా త్రయోదశి చక్కగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి త్రయోదశి ప్రదోష కాలంలో శివార్చన చేసి పరమేశ్వరానుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా, సశాస్త్రీయంగా, ప్రశాంతంగా, సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం ఉంది. కుటుంబ విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంచెం ప్రయాణ విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. కృత్తిగా 1వ పాదానికి ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితుల్లో తేడాలు ఉంటే అవి సరిపోయినాయి, ఆరోగ్యం సిద్ధిస్తోంది అనేటువంటి శుభవార్తలు వింటారు. బంధువులు, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మంచి వార్తలు వినే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇవాళ రోజున మీరు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళకి మరి ఈ రోజున కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా క్రమంగా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవాళ అనుకోకుండా కొన్ని కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశం వస్తుంది.
ప్రశాంత చిత్తంతో మీరు కనుక సంచారం చేస్తే ఇంకా చాలా మటుకు అనుకూల స్థితిలో ఏర్పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి వాళ్ళ కొంచెం శుభవార్తలు వినపడే అవకాశం ఉంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి వాళ్ళ అనుకోకుండా కొన్ని కొత్తగా లాభదాయకమైన ఫలితాలు ఎదురుగుండా వచ్చే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళ అన్ని పనులు కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి మరి శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. అందరూ ఇవాళ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పేసి ఈ విషయాన్ని సూచిస్తున్నాము. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. పిల్లల అభివృద్ధి వార్తల గురించి మీరు ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా వార్తలు అందకపోవడంతో కొంచెం మానసికంగా ఇబ్బందికి గురవుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి. అందరూ బాగా అనుకూలంగా స్పందిస్తారు. అన్ని వ్యవహారాలను కూడా విజయాలు బాగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. ఎటువంటి సమస్యలు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తవుతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ప్లానింగ్ ముందుగా చేసుకుని దాంతో కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ రేట్తో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అయితే ఈ సింహరాశి వాళ్ళు గోచారంలో ఇట్లాంటి మాటలు అని చెప్పినప్పటికీ కూడా ఇంకా వ్యయంలో కుజుడు, అష్టమంలో శని ఉన్నారు కాబట్టి మీరందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మాట్లాడడం, కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం, తొందరపాటుగా ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండడం అనేది తప్పనిసరిగా చూస్తూ ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని సూచిస్తున్నాం. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి వాళ్ళ చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తాయి. సమయపాలనతో పూర్తవుతాయి. గౌరవప్రదంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి సలహాలు అందుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు అందుతాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రోజున ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సుఖంగా జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తులారాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళాలి. భయము, ఆందోళన వెంబడిస్తాయి. ప్రయాణంలో చికాకులు ఉన్నాయి. వాహనాలు నడిపే విషయంలో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవడం మంచిది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నంలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తున్నాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి ప్రయాణ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాహన రిపేర్లు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చక్కగా నడుస్తుంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి వాళ్ళ ప్రతి పని కూడా ఆటంకంతోనే పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కొంచెం దీర్ఘమైనటువంటి ప్రయాణాలు ఉన్న, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వచ్చిన వాయిదా వేసుకోవడం ఒక రాబోయే 3 రోజులు కూడా మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ప్రతి పనిలోనూ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. అంతా బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా ఏదో రకమైన చికాకు వెంబడించే అవకాశం కనబడుతుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం.
విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం, కుటుంబం 2 విషయాల్లోనూ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా సానుకూల స్థితి చాలా తక్కువగా కనబడుతూ ఉంది. ధనురాశి మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జరుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో రవిబుధులు వ్యయంలో ఉండడం, అష్టమంలో కుజుడున్నారు. రేపు ఎల్లుండి బాగానే ఉన్నప్పటికీ కూడా శనివారం నాడు, ఆదివారం నాడు, సోమవారం నాడు చంద్రుడు వీళ్ళతో కలిసి వ్యయంలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి శని, ఆది, సోమవారాల్లో ధనురాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మూల నక్షత్రం వాళ్ళకి ఇవాళ అన్ని పనులు సవ్యంగా నడుస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు కార్యక్రమాలను కూడా చాలా ధైర్యంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. మరి ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. కుంభరాశి కొన్ని పనులు ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ధైర్యయుక్తమైన బుద్ధి ఉన్నప్పటికీ కూడా పనులు ఆలస్యం అవ్వడం, కొంచెం చికాకులు తీసుకురావడం జరుగుతుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా ఆటంకాలతో పూర్తవుతాయి. చక్కటి ప్రణాళికలు చేస్తారు కానీ ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. ఎక్కడో తెలియని సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్ని జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధనలాభాలు బాగా చేకూరే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.